ఈ నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా కాగలుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. सर, నషాముక్త భారత్ అభియాన్ ముఖ్య ఉద్దేశం మరియు పత్రికా సమాచార కార్యాలయం యొక్క యాక్టివిటీస్ని మా అందరికీ కూడా వివరించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ కె నారాయణ రెడ్డి సార్, IPS of DCP మహేశ్వరం గారు, టు కైండ్లీ అడ్రస్ ద వార్తా మీడియా వర్క్షాప్ రిగార్డింగ్ దిస్ నషాముక్త భారత్ అభియాన్. Now I request our one more chief guest, Sri Ravula Giridhar sir, IPS Superintendent MPDO sir. I request our MPDO Maheshwaran garu. నషాముక్త అభియాన్ వార్తా కార్యక్రమానికి చేసినటువంటి తప్పకుండా మనం ఎంతో కొంత అందరం మాధవ్ గారి విముక్తి నుంచి అందరినీ కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ అవకాశం మన అందరికీ కల్పించడానికి చేసినటువంటి ఈ పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రజల యొక్క మనసులను ఉత్తేజపరిచే అత్యద్భుతమైన ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే ప్రెస్. సో అంతేకాకుండా మన మహాత్మా గాంధీ గారు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏమంటారంటే ఐ వుడ్ రాదర్ హ్యావ్ ఇండియా వితౌట్ ఏ న్యూస్ పేపర్ దాన్ వితౌట్ ఏ ఫ్రీ ప్రెస్. అంటే ప్రజలకి ఇంకా మరింత అర్థమయ్యే విధంగా చేరవచ్చడానికి ఈ వార్తా వర్క్షాప్ పాత్ర చాలా ఉంటుంది. అది కూడా మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా ఒక టాపిక్ తీసుకొని దాని మీద మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో వార్త అనే మీడియా వర్క్షాప్కు చేసిన మీడియా మిత్రులకు, ముఖ్య అతిథిగా చేసిన శ్రీ నారాయణ రెడ్డి IPS DCP మహేశ్వర్ గారికి, మానస్ కృష్ణకాంత్ IAS జాయింట్ డైరెక్టర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న ఈ జర్నలిస్ట్ వర్క్షాప్, మీడియా వర్క్షాప్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగింది. సో దీని కొరకు మా లోకల్ పోలీస్ ఇన్వాల్వ్ అయింది అండ్ ఈగల్ ఫోర్స్ నుంచి కూడా ఆఫీసర్స్, SP గిరిధర్ గారు అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి మన కృష్ణకాంత్ అండ్ గాయత్రి గారు అండ్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంతో మేజర్గా బేసికల్గా ఇంటర్ఫేస్ విత్ ది మీడియా పర్సనల్, ఎస్పెషల్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్, సోదరులందరితో కూడా డీటెయిల్డ్ ఇంటరాక్షన్ మాకు జరిగింది. సో దీంతో వాళ్ళందరికీ కూడా మనము ఈ యూత్ని, చిల్డ్రన్స్ని ఎస్పెషల్లీ డ్రగ్ అబ్యూస్ బారిన పడకుండా మనం ఎట్లా ఏం చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్పెషల్లీ ఈగల్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ గిరిధర్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చిన ఆఫీసర్స్ కృష్ణకాంత్ గారు అందరూ కూడా దీని గురించి వివరించడం జరిగింది. సో మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఎక్కడ డ్రగ్ అబ్యూస్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అండ్ అటువంటి వాళ్ళని డ్రగ్ అడిక్షన్ రిహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తున్నారు. దీంతో ఎవరైతే పెడ్లర్స్ అండ్ ట్రాన్స్పోర్టర్స్, ఫైనాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది. బట్ కానీ దీంతో ఒక ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అంటే ఒక పోలీసు లేకపోతే ఈగలో లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాకుండా ఇది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం సొసైటీలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయినట్టయితే. అంటే ఇప్పుడు హోమ్ లెవెల్లో పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, సిబ్లింగ్స్ ఇన్వాల్వ్ అవ్వాలి రిపోర్టింగ్లో. సిమిలర్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లెవెల్లో ఫ్యాకల్టీ మెంబర్స్, టీచర్స్, ప్రిన్సిపల్స్, వార్డన్స్ అందరూ కూడా రిపోర్టింగ్లో ఇన్వాల్వ్ అవ్వాలి. సో వీళ్ళందరూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మనకు చాలా ఈజీగా ఈ డ్రగ్ మెనేజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. దీంతో పెద్ద పాత్ర ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఉంటాయి. వాళ్ళు దీన్ని సొసైటీలో మంచిగా ఈ కంటెంట్ని, న్యూస్ని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలా, దీని ఒక డ్రగ్ అబ్యూస్ ఒక ఇల్ ఇంపాక్ట్స్ ఏంటి సొసైటీ మీద కానీ, ఒక ఇండివిజువల్ హెల్త్ మీద కానీ, ఓవరాల్ సొసైటీ ప్రొడక్టివిటీ మీద కానీ ఎట్లా ఉంటుంది అనేది మనం రిపోర్ట్ చేసినట్లయితే చాలా వరకు చాలా మంది ప్రజలు చాలా వరకు న్యూట్రల్గా ఉంటారు, మనకి ఎందుకు లేని అది చాలా వరకు ఇన్ఫార్మ్ చేయరు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఇది ఇన్ఫార్మ్ చేసినట్లయితే మనకు డ్రగ్ ప్రివెన్షన్ అనేది చాలా ఈజీగా మనము
దీన్ని సక్సెస్ఫుల్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఈ వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు.